ఇక మళ్ళీ డిఆర్సీ మీటింగ్స్ అంటూ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం, జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం. డిఆర్సీ మీటింగ్స్ కు మినీ అసెంబ్లీలుగా గుర్తింపు, 10 ఏళ్లు పక్కన పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ ఇక జిల్లాలలో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అని చెప్పి మీటింగ్స్ అన్ని కూడా నిర్వహించాలని చెప్పి అనుకుంటా ఉంది. ఇది ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో జరుగుతూ ఉండే. సో అదే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అది మినీ అసెంబ్లీలుగా గుర్తించి అక్కడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాలో తీసుకునే నిర్ణయాలు జిల్లా మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు అందరు కలిసి తీసుకోవడానికి మళ్ళీ డిఆర్సీ మీటింగ్స్ ని పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఇక్కడ చూడండి, జూలై 2వ వారంలో అసెంబ్లీ కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు. విద్యా, వ్యవసాయ కమిషన్లతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్ఓఆర్ చట్టాలపై చర్చలు అంటూ ఇక ఈసారి అసెంబ్లీలో చర్చకు వచ్చేది ఏంటంటే విద్యా వ్యవసాయ కమిషన్లు కూడా ఏర్పాటు చేస్తారట. సో ఈ ఏర్పాటు చేసిన కమిషన్లతో పాటు రైతు భరోసా, ఎందుకంటే గతంలో రైతు బంధు ఎట్లయితే ఉందో ఆ రైతు బంధును మేము భరోసాగా మారుస్తాము, అది పెంచిస్తామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. సో దానికోసం మాట్లాడతారట. అంటే దానికి పెట్టాల్సిన స్లాబ్ గురించి మాట్లాడతారట. ముఖ్యంగా ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వచ్చు అనేది చర్చించడానికి ఇది ప్రజల నుంచి వచ్చిన స్పందనలతో పాటు అధికార పక్షమే కాదు విపక్షాలు ఇచ్చే సూచనలన్నీ కూడా తీసుకొని ఈసారి రైతు భరోసాని ఎన్ని ఎకరాలకి కుదిస్తారు అనే దాని గురించి మాట్లాడతారట, డిస్కస్ చేస్తారట. ఇక రెండోది వచ్చి రుణమాఫీకి సంబంధించి కూడా మరి ఇప్పటికే ఆ 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా, సూర్యుడు ఇటు నుంచి అటు పొడిచినా సరే అటు నుంచి ఇటు పొడిచినా సరే ఖచ్చితంగా అవుతుందని చెప్పింది కదా. సో అంతలోపు ఈ రుణమాఫీ కావాలంటే చర్చ జరగాలి, ఎవరి వరకు చేయాలి, మరి ట్యాక్స్ పేయర్స్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వద్దంటా ఉన్నాను కదా, మరి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలా లేదా అనే విషయం గురించి చర్చిస్తారట. ఇక ధరణి అయితే తీసుకుపోయి బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పారు. ఇక ధరణి అట్లనే ఉన్నది. సో ధరణికి సంబంధించిన లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నటువంటి ఆ ధరణికి మరి ఏం సొల్యూషన్ తీసుకొస్తారు, అందుకే ఆర్ఓఆర్ చట్టాలపై కూడా చర్చలు చేస్తారట. ఇది ఈసారి జూలై 2వ వారంలోన అసెంబ్లీ జరగబోతోంది. అంటే వచ్చే నెల ఇంకొక 20-25 రోజులలో అసెంబ్లీ ఉంది. దాని వెంటనే రుణమాఫీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశాలు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ కి అనుగుణంగా రాష్ట్రంలో బడ్జెట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఇక పెద్దన్న చిన్న లెక్క, బడేబాయ్ చోటేబాయ్ లెక్క సో కేంద్ర బడ్జెట్ చూసుకొని రాష్ట్ర బడ్జెట్ పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి, మరో వార్త ఏంటంటే తలసానికి బిగుస్తున్న గొర్రెల స్కామ్ ఉచ్చు